Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు. వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సజావుగా చేసుకోవటానికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి అన్ని అనుకూలాలు ఏర్పరచుకుంటారు. మీరు చెప్పిన మాట అందరూ కూడా సరే అని నమ్మకముతో మీకు అనుకూలవంతముగా నడుస్తారుగాక. మిమ్మల్ని నమ్ముతారు. మీరు ఏది చెబితే అది సరేలే అనుకుంటారు. మీ మాట మీద మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలా యోగవంతముగా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని మీకు అనుకూలవంతముగా పనులు చేయటానికి ఉంటారుగాక. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొలీగ్స్ కానీ ఇంకొకరు కానీ పై అధికారులు కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. మీరు ఏది అనుకుంటే అది అనుకున్న దానికి సహజముగా మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు విజయం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆ వ్యాపార విస్తృతి అనేటువంటిది పెంచుకుంటారుగాక. కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మొదలు పెడతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు తప్పకుండా. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు, దాంట్లోనూ విజయం పొందుతారు. అలాగే కోర్టు పరమైనటువంటివి సమస్యలుంటే కోర్టుల్లో విజయాలు పొందటం అనేటువంటిది జరుగుతుంది. జనము మిమ్మల్ని కోరుకుంటారు, మీరు జనాన్ని కోరుకుంటారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితము రాబోతున్నది. మంచి ఫలితం వచ్చి తీరుతుంది గాక మీకు. ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది కానీ ఖచ్చితముగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మాత్రం మీరు పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి సాధించుకోవాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి, మేలు చేసుకోండి. ఈ మాసంలో చేసుకోవటము పూజలు అనేటువంటివి చాలా కీలకముగా ఉండబోతాయి. మీకు మీ లైఫ్ను మార్చే విధముగా ఉండబోతున్నది ఈ రాశి వారికి. జయోస్తు. కుంభరాశి వారికి
ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటివి ఖచ్చితముగా చేసుకుంటారు. మౌనముగా ఉండి మీ పని మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. స్వయం ప్రకాశకత్వం, ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా మీ స్వశక్తితో మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందుతారు. మీరు ఊహించని విధముగా సంఘములో ఉండేటువంటి పెద్దవాళ్ల నుండి మిమ్మల్ని ఆహ్వానాలు అనేటువంటివి మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వీళ్ళు మమ్మల్ని పిలిచడం ఏమిటి అని అనుకుంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, మీ పై అధికారులు మీ మీద కొంచెము గుర్రుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు అనుకూలముగానే మారతారుగాక. మీ నిర్ణయానికే వచ్చి మిమ్మల్ని పొగడటము, మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. మీరు చాలా సంతోషిస్తారు. ఖచ్చితముగా అంటే ఒక ఉద్యోగములో ధనము పెరగటం అంటే జీతము పెరగటము కానీ, ఉన్నతమైనటువంటి స్థితికి రావటము కానీ, అప్గ్రేడ్ చేయటము కానీ ఇలాంటివి జరుగుతాయి గాక. ఒక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఊహించని లాభాలు పొందుతారు. ఖచ్చితముగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. దూరదేశంలో ఉండేటువంటి వాళ్ళ స్నేహితుల ఫోన్ వలన కొంత మీకు సంతోషం అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా సంతోషకరమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది గాక. మీ కోరికలు అన్నీ కూడా తీర్చుకోబోతున్నారు. కొత్తగా లోన్లు పుడతాయి మీకు. అలాగే ఇల్లు కొంటారు, వాహనము కొంటారు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కొనుక్కుంటారు గాక. మనస్సు చాలా ఉల్లాసంగా సంతోషముగా జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వాళ్ళు. ఆ విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక. సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పాటించండి. దాని వలన ఆరోగ్య సమస్యలు రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు గాక. మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి. దృఢ సంకల్పముతో ఉండండి, మేలు జరుగుతుంది. ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిదానముగా జరుగుతాయి గాక. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు. తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా. వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది. తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి, చెయ్యకండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో. తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును, ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి, రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది, ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులు తగినటువంటి ఫలితము, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు గాక. ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది. నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్ళే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా
వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.